నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజాసేవే పరమావధిగా ఉండాలి. టీడీపీ శ్రేణులకు యనమల ఉద్బోధ. రాజమండ్రిలో కొలువుదీరిన టీడీపీ రథసారథులు, నేతలకు బుచ్చయ్య దిశానిర్దేశం. తుని మండలంలో యనమల దివ్య ప్రజా దర్బార్ బాలల దినోత్సవానికి హాజరు. అట్టహాసంగా ముమ్మిడివరం తమ్ముళ్ల ప్రమాణ స్వీకారం, శ్రేణులకు బుచ్చిబాబు మార్గనిర్దేశం. ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు. ఏవీ నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి 7 శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. భక్తి పారవస్యం పొందండి. 7 శనివారాల వ్రతం 7 జన్మల పుణ్యఫలం. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, ఏవీ నగరం, తొండంగి మండలం, కాకినాడ జిల్లా. భవిష్యత్ మనదే సమిష్టిగా పనిచేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% ఫలితాలు సాధించి తీరుతామని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సంస్థాగత ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా వీచేసిన యనమల ప్రజల పక్షాన నిలిచి వారి సమస్యల్ని పరిష్కరించగలిగే నాయకుడే 10 కాలాల పాటు రాజకీయాల్లో రాణించగలుగుతారన్నారు. అధికారం, హోదా కోసం కాదని 10 మందికి ఉపయోగపడే విధంగా గ్రామస్థాయి నాయకుల నడవడిక ఉండాలని ఆయన శ్రేణులకు ఉద్బోధించారు. యనమల బ్రాండ్ వెనుక ప్రతి కార్యకర్త శ్రమదాగి ఉందని, తన 43 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో కార్యకర్తల నిస్వార్థ సేవలు ఇమిడి ఉన్నాయని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో యనమల పేర్కొన్నారు. రాజకీయం అంటే ప్రజాసేవ. అయితే దురదృష్టవశాత్తు రాజకీయాలు దారి తప్పి అడ్డగోలు సంపాదన, కబ్జాలు, దోపిడీలకు నెలవుగా మారాయని ఆందోళన వెలుబుచ్చిన యనమల, సిద్ధాంతపరంగా రాజకీయాలు చేసేవారికి మాత్రం ప్రజల్లో సుస్థిర స్థానం పదిలంగా ఉంటుందని యనమల పేర్కొన్నారు. అందుచేతనే రాజకీయ ఔత్సాహిక యువత ప్రజల ఆదరాభిమానాలు పొందేలా నాయకత్వ లక్షణాలను అందిపుచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ క్రమశిక్షణతో కూడిన సిద్ధాంతాలతో తెలుగుదేశం పార్టీని ఆవిష్కరిస్తే చంద్రబాబు పార్టీకి గట్టి పునాదులు నిర్మించారన్నారు. అధికారం అంటే హోదా కాదని, 10 మందికి జవాబుదారీతనంగా పనిచేయాల్సి ఉంటుందన్న యనమల, అలాంటప్పుడే సుదీర్ఘకాలం రాజకీయాల్లో రాణించగలుగుతామన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% విజయావకాశాలు పార్టీకి ఉన్నాయని, క్షేత్రస్థాయి నాయకులు ఇప్పట్నుంచే సమిష్టిగా సమన్వయంతో పనిచేస్తే క్లీన్ స్వీప్ చేయగలుగుతామని అన్నారు. అభ్యర్థుల ఎంపికలో ఏకాభిప్రాయం ఉండాలని, గొడవలు, రాద్ధాంతాలకు చోటివ్వకుండా సమిష్టి నిర్ణయాలు ఉండాలన్నారు. సీనియర్ నేత చింతమనేడి అబ్బాయి నిర్వహణలో సమావేశం జరిగింది. అంబేద్కర్ గారు ఏదైతే చేశారో అదే మన తొలి నియోజకవర్గంలో మనం నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. నాకు విజయం గారు, కాశ్మీర్ గారు ఇష్టంగా లేదు. అర్థం చేసుకోం, లేకపోతే అర్థం చేసుకోలేదు, అదే విజయం చేయలేదు. నేను ఇష్టాలు మాకు లేదు. ఎవరైతే పార్టీకి శిక్షణ చేస్తారో వాళ్ళంటేనే ఇష్టం. లేకపోతే ఏది కాలక్షేపం చేసి ఏమీ పని చేయకుండా నాకు అన్ని పనులు కావాలి, అదేవిధంగా అన్ని రోజులు నేను బాగుపడాలి అంటే బాగు చేసే బాధ్యత నాది. నేను ఆర్థికమైన ఏ విధంగా అనుకుంటానో ఆ విధంగా అనుకుంటున్నాను. నిర్ణయం చేస్తున్నారు. నాకు గవర్నమెంట్ శివాలతో సాధించాం. ప్రతి ఊరు ప్రతి కార్యకర్తలు వన్ చేసి 2 రేపు 3 రేపు 4 రేపు 1 తయారు చేస్తే 2 అవుతారు, 2 తయారు చేస్తే 3 అవుతారు, 3 తయారు చేస్తే 4 అవుతారు. నేను ఏమైనా నిజంగా మా నాన్నగారు ప్రాంతం అనుకోలేదు. ఎవరి మీద
ఆ ఊళ్ళో ఎవరైనా భాగంగా ఆ ఊళ్ళో నాయకుడిని కట్టబెట్టుకున్నాం. ఎందుకంటే కొద్దిగా ఆర్థిక ఎకనామిక్ ఎంపవర్మెంట్ అంటారు, ఒక ఆర్థిక స్థానం జరుగుతుందని చెప్తారు. ఆ ఇన్ఫర్మేషన్ స్కీమ్లన్నీ కూడా ముందుగా చేస్తున్నారు. ఇంత బలమైన శక్తులు మీకు ఇచ్చినప్పుడు మీరు రాజకీయంలో సరఫరాల్సిన అవసరం మీకు ఆ ఊళ్ళో మీరు రాజకీయంలో సరఫరపడే పార్టీ బలంగా ఉంటుంది. ఇప్పుడు మొత్తం 43 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉంది. ఇంకొక 43 సంవత్సరాల పార్టీ తెలుగుదేశం పార్టీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ టీడీపీ రథసారథులు కొలువుదీరారు. మండల కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. పల్లిపాలెంలో పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం. ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ 4 మండల పార్టీ అధ్యక్షులు, సెక్రటరీలు తాళరేవు దూలిపూడి బాబీ, కట్టా త్రిమూర్తులు, ముమ్మిడివరం ఆర్ధాని శ్రీనివాసరావు, చిక్కాల అంజుబాబు, ఐపోలవరం సాగిరాజు, సూరిబాబు రాజు, బొంతు శ్రీరాములు, కార్టేనికొన్న చెల్లి సురేష్, ఇసుకపట్ల శివశంకర్, నగర పార్టీ అధ్యక్షులు కట్టా సత్యబాబు, సెక్రటరీ తాడి జానకిరామ మరియు యూనిట్ క్లస్టర్, గ్రామ బూత్ కమిటీల ప్రమాణ స్వీకార సభ్యులతో పార్టీకి నిబద్ధతతో పార్టీకి అంకిత భావంతో పనిచేస్తామని సభ్యులతో ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే పట్టణం మండల క్లస్టర్ 10 మంది యూనిట్, 55 మంది గ్రామ బూత్, 268 మంది సభ్యుల కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిబాబు మరియు ఎమ్మెల్సీ పేరభతుల రాజశేఖర్ ముఖ్య అతిథులుగా హాజరై కొత్తగా ఎన్నికల కమిటీ సభ్యుల్ని ప్రమాణ స్వీకారం చేయించారు. మరి పరిపాలనలో బ్రహ్మాండంగా మీటింగ్ సక్సెస్ చేశారు. ఏదైతే పార్టీ ఆదేశాలు వచ్చిందో దాన్ని విజయవంతంగా మనం ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశాం. కాబట్టి తప్పకుండా మన గ్రామంలో ప్రతిదానికి మీరు గ్రామ కమిటీ, క్లస్టర్, మండల కమిటీలు బాధ్యత తీసుకుని మన ఇచ్చి సంక్షేమ పథకాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. 2014-19 వరకు చాలా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసాం. మనం అవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయాం. జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు, చాలా నష్టపోయాం. మనకు మళ్ళీ అటువంటి తప్పు చేయకుండా కాబట్టి ఈ రోజు మీకు ఇచ్చిన బాధ్యతలు గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో ఏ చిన్న సమస్య కూడా మీరు పరిష్కరించగలిగితేనే మన పార్టీకి మంచి పేరు వస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యే గారు చేసిన పనుల వల్ల, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల వల్ల పార్టీ మనం కాదు. కేవలం కార్యకర్తలు మీ గ్రామంలో కానీ, మీ మండలాల్లో కానీ మీరు అనుసరిస్తున్న విధానాలు, మీరు మీ ద్వారా పరిష్కారం అయ్యే సమస్యలు కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ చేస్తేనే పార్టీ బలంగా ఉంటుంది. కాబట్టి మీ అందరే మరి ఇచ్చిన పదవులే కాదు, ఇంకా చాలా మంది అర్హులైన చాలా మంది తల్లిగా ఉన్న సామాన్య విషయం కాదు. మరి మా నియోజకవర్గంలో సుమారు 60 కోట్ల రూపాయలు తల్లిగా ఉండడం ఇచ్చాం. ఎందుకంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కేవలం కుటుంబాలు ఒకరికి ఇచ్చారు. అటువంటి మనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చాం. అది కూడా మనం 14 నెలలకు గ్యాస్ సిలిండర్ 10 కుటుంబాలకి ఇవ్వడం జరుగుతుంది. మహిళలందరికీ కూడా జిల్లా వ్యాప్తంగా బస్సు ఉచితంగా ఇస్తాము. అటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బస్సు కూడా ఉచితంగా ఇచ్చాం. మన అన్నదాతల స్కీమ్ కింద 20,000 రూపాయలు ఇస్తున్నాం. మొదటి విడతగా 7,000 రూపాయలు మన అన్నదాతలు కూడా జమ చేశాం. ఇవన్నీ కూడా ప్రజలందరూ తీసుకెళ్ళాలి. మనం 5-6 హామీలు ఇచ్చాం. దాంట్లో మేజర్గా 80% పూర్తి చేశాం. అది 40 కోట్ల రూపాయలతో మరి సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. R&B రోడ్లు శాంక్షన్ తెచ్చుకున్నాం. గత పండగల్లో మనం R&B రోడ్లు ఎక్కడైతే ముందున్నాయో అన్ని కూడా పుచ్చుకోవడం జరిగింది. నేను రాష్ట్ర మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నా పైన ఉంచినటువంటి గుర్తుల బాధ్యతని తూచా తప్పకుండా అమలు చేస్తానని, పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మరి ఈరోజు ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాలకు ప్రతినిధులు, గౌరవ శాసనసభ్యులు కూర్చోవడం గారికి, గౌరవ సభ్యులు మన శాసనమండలి సభ్యులు రాజశేఖర్ గారికి, వేదిక పెద్దలందరికీ ఈనాటి కార్యక్రమం ఇచ్చేటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు మరొకసారి మండల అధ్యక్షుడిగా నాకు అవకాశం కల్పించినటువంటి శోభ గారికి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ప్రత్యేక నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఏదైతే నాకు పార్టీగా ఈ పవర్ ఆఫీసులో మరి పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతం చేసే వరకు పూర్తిగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ సందర్శిస్తున్నాం. మరి రాష్ట్రంలో యూనిట్ సభ్యులు, అలాగే గ్రామ కమిటీ అధ్యక్షులు, మరి యూనిట్ కమిటీ అందరూ ప్రమాణ స్వీకారం
మరి కార్యక్రమాలు ఇచ్చేటువంటి కార్యకర్తలు నాయకులందరికీ నా నమస్కారం. మరి ఏదైతే అనుబంధ సంఘాల కమిటీని మరి ఎన్నుకోవడం జరిగింది. మరి ఆ కమిటీని కూడా మరి మీ ముందు పరిచయం చేస్తే బాగుంటుందని నా ఆలోచన. కాకినాడ జిల్లా తుని మండలం కొలిమేరులో ప్రభుత్వ యనమల దివ్య ప్రజా దర్బార్కు సమస్యల దొంతరతో వచ్చిన ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం లభించడంతో ఖుషి అయ్యారు. మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేని అబ్బాయి అధ్యక్షతన జరిగిన ప్రజా దర్బార్ ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా నిలిచింది. వివిధ శాఖ అధికారులతో కలిసి నిర్వహించిన ప్రజా దర్బార్కు వచ్చిన సమస్యల్ని చాలా వరకు పరిష్కరించిన యనమల మిగతా సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ విప్ యనమల దివ్య తుని మండలం కొలిమేర పర్యటన పండగ వాతావరణాన్ని తలపించింది. ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం కోసం ఎమ్మెల్యే యనమల దివ్య ప్రజా దర్బార్లు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రజా దర్బార్ నిర్వహణకు కొలిమేరు విచ్చేసిన ఎమ్మెల్యే యనమల దివ్యకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రభుత్వ పాఠశాలలో జరిగిన బాలల దినోత్సవానికి హాజరైన తర్వాత మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేని అబ్బాయి అధ్యక్షతన జరిగిన ప్రజా దర్బార్కు సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి ఎమ్మెల్యే యనమల దివ్య హాజరయ్యారు. వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆమె ప్రజా వినతులు స్వీకరించారు. ప్రజల సమస్యలను సావధానంగా తెలుసుకున్న ఆమె చాలా సమస్యలను పరిష్కరించారు. శాఖాపరమైన సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ఇచ్చిన హామీ 16 లక్షలతో సీసీ రోడ్లు వేయించడం జరిగిందని, ఎస్సీ కమ్యూనిటీ హాలుకు 20 లక్షలు మంజూరు చేయించామని, మరికొన్ని అభివృద్ధి ప్రణాళికలు రానున్న రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. గ్రామ నాయకులు కొమ్ము వీరబాబు, రాచపోతల అశోక్, నాయుడు చంటి, బత్తిన అప్పారావు, పాలేపు నాగు భాస్కర్, పెంటపాటి గణేష్, గంగాధర్, సిగిరెడ్డి రాము, కొమ్ము కోటి, నాయుడు, వీరబాబు, గోనెల వీరబాబు, కొంతం సత్యబాబు, గంగిరెడ్డి సూరిబాబు, నాయుడు దివానం, శివలంక పాదాలు, మఠం రమణ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలకు అలాగే ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. ఇవాళ మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి వారం కూడా ప్రజా దర్బార్ అనేది నిర్వహించవలసిందిగా ప్రతి గ్రామంకి వెళ్ళి ప్రజా దర్బార్ నిర్వహించి, కుదిరితే అఫీషియల్స్ కూడా అక్కడే ఉంటారు కాబట్టి కుదిరితే అక్కడక్కడే పనులు అయ్యే విధంగా చూడాలని చెప్పేసి మాకు ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వానికి ఇదే ఆదరణ అభిమానం చూపించండి. మీ ఊరికి ఇది నేను 3వ రావడం, ఇలాగ ప్రతిసారి వచ్చినప్పుడు ఏదో ఒక పని పూర్తి చేస్తేనే వస్తాను కొలిమేరుకి. ముందుసారి వచ్చినప్పుడు వచ్చాను, మీరు అందరూ చెప్పారు, ఈసారి కమ్యూనిటీ హాల్ పూర్తి చేస్తున్నాం కాబట్టి నేను మళ్ళీ వస్తాను కొలిమేరు. థ్యాంక్ యూ అమ్మ. జై హింద్, జై. అలాగే ఈ కొలిమేరు గ్రామంలో శ్మశానం కోసం రోడ్లకి 16 లక్షల రూపాయలు పెట్టారు. అప్పుడు అన్ని గ్రామాలతో పాటు ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ప్రతి పంచాయతీ సర్పంచ్ తీర్మానం ఇచ్చారు. మీకు ఈ గ్రామంలో మీ సర్పంచ్ గా తీర్మానంలో లాస్ట్ లో తీర్మానం ఇవ్వడం మానేశారు. ఇందులో ప్రత్యక్షంగా సెక్రటరీ గారు ఇక్కడ ఉన్నారు. ఆ తీర్మానం ఇవ్వకపోవడం వల్ల 16 లక్షల రూపాయలు మీ ఊరు నష్టపోయింది ఆ రోజు. కానీ మళ్ళీ 5th పేజ్ లో మేడం గారు మరలా తీర్మానం గురించి కాకుండా ప్రత్యేకంగా 10 లక్షలు పెట్టారు మళ్ళీ శ్మశానానికి. ఎందువల్లంటే మన గ్రామంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన గ్రామం బాగు కోసం, మన గ్రామ అభివృద్ధి కోసం మనం సహకరించాలి. రాజకీయాలనేవి ఎలక్షన్లు అయిపోయి అప్పుడు తోడు రాజకీయాలు. గ్రామంలో ఎవరు మంచి పని చేసినా ఆ మంచి పనికి సహకరించాలి. ఎవరికైతే పెన్షన్ లేవో, ఎవరికైతే రేషన్ కార్డు లేవో, ఎవరికైతే ఇంకా వికలాంగ పెన్షన్ రాలేదో, ఏదైనా కానీ ఎమ్మెల్యే గారు మీకు అందుబాటులో ఎప్పుడు మీ ఊరి కార్యకర్తల ద్వారా ఎమ్మెల్యే గారు ఉంటారు. మీకు ఇంకా అంతగా అవసరమైన తుల్లో ఉంటారు, తెగబుట్టులో ఉంటారు. ఏ పని ఆటంకం ఉండదు, మీకు అన్ని కావాల్సి చేస్తారు. ఈ గ్రామంలో పక్క గ్రామంగా మేము కూడా ఉన్నాం. మీ గ్రామంలో ఇల్లు కావాల్సిన ఏది కావాల్సిన కూడా చేసే బాధ్యత మాది. అలాగే కొండపూడి పట్టాలు కానీ కొండపూడి పట్టాలు కూడా చెప్పారు. అవి కూడా మీకు ఎంఆర్ఓ గారికి ఎమ్మెల్యే గారు చెప్పారు. కొండపూడి పట్టాలు కూడా చేసి పెడతారు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మరి మీ గ్రామం 2వ సారి అందరం కలిసికట్టుగా కృషి చేసి రూరల్ నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలబెడదామని టీడీపీ సీనియర్ నాయకుడు రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పిలుపునిచ్చారు. కార్యకర్తలే పార్టీకి బలమని, కార్యకర్తలు పనిచేయడం వల్లనే 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కాగలిగామని తెలిపారు. కార్యకర్తలు ఏ సమస్య తీసుకొచ్చినా తక్షణమే స్పందిస్తామని ఆయన అన్నారు. అయితే రాతపూర్వకంగా సమస్య తన దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. స్థానిక ప్రియాంక గార్డెన్ లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం బూత్ యూనిట్, క్లస్టర్, గ్రామ, మండల, వార్డు అలాగే అనుబంధ
కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం గురువారం సాయంత్రం కోలాహల వాతావరణంలో జరిగింది. నూతన కమిటీల చేత ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై సమిష్టిగా పోరాటం చేస్తామని గుర్తు చేశారు. అరాచకాన్ని ఎత్తి చూపిస్తూ సహేతుకంగా విమర్శలు చేశామన్నారు. ముందు వరుసలో ఉండి పోరాటం చేశామని గుర్తు చేశారు. కట్టుబడి ఉండిగా క్రమశిక్షణతో ప్రజాసేవా భారంతో మనస్ఫూర్తిగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ నాపై ఉంచిన విశ్వాసాన్ని నమ్ము చేయకుండా కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా ఎక్కడ పార్టీలు మారిన వాళ్ళకి ఇలా పార్టీలు మారే వాళ్ళకి ఇలా తెలుగుదేశం శిశులైన కార్యకర్తలుగా పదవి చేసే లక్షణం ఆయారావులు గయారావులు కాదు మనకు కావాల్సింది. పార్టీకి అంకిత భావంతో పనిచేసేవాడు, నిత్యం పార్టీ కోసం సేవ చేసేవాడు. ఎలా ఆదుకోవాలన్న లక్ష్యంలో మనం ముందుకు సాగాలి. ఇవాళ ఒకటే చెప్తూ ఉన్నాం, తెలుగుదేశం బడుగు బలహీన వర్గాల ఉద్ధరణ కోసం, రాష్ట్ర ప్రగతి కోసం కృషి చేస్తుంది. అన్న రామన్న మొదలుపెట్టిన కార్యక్రమాలు వాళ్ళు అమలవుతా ఉన్నాయి. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు అనేది లక్ష్యంగా పెట్టారు. మహిళా విజయం, వైద్య చైతన్యం, కార్మిక సంక్షోభం లేకుండా చూడటం, ఆ లక్షణాలతో తెలుగుదేశం పార్టీ ప్రారంభమైంది. ఇవాళ సంక్షేమంలో భారతదేశంలో ఎక్కడ సంక్షేమ కార్యక్రమాలు మన రాష్ట్రంలో అమలవుతున్నాయి. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ప్రతి వ్యవస్థని పునర్వినియోగంగా చేశారు. సంక్షేమం లేదు. బట్టల లక్ష్యాన్ని దోచుకున్నారనే లక్ష్యంలో గత ప్రభుత్వం నిర్వర్తించి పరిశ్రమగా ఉద్యోగాలు లేవు, ఉపాధి లేవు, సంక్షేమం లేదు. ఈ రోజున అధికారంలోకి వచ్చిన వెంటనే ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు 2 విషయాలు. నేను నగరంలో 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. ఫౌండర్ కమిటీ జిల్లాలకు రాష్ట్రంలో నమోదు తర్వాత నన్ను పిలిచి 2 జిల్లాల బాధ్యతలు అప్పచెప్పినప్పుడు 2 జిల్లాలు అనేక మంది నాయకులు తయారు చేసిన ఏకైక నాయకుడిని గుర్తించాలన్న విషయం మర్చిపోవాలి. ఎంతో మంది నా చుట్టూ తిరిగిన వాళ్ళు అవకాశాలు ముందు కూర్చున్నాను, నలుగురికి లూజుగా మాట్లాడే వాళ్ళు కూడా ఉండే ఉండొచ్చు. కానీ ఎంతో మంది రాష్ట్ర వ్యాప్తంగా తయారు చేశారు నాయకులు. నేను స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ స్ట్రగుల్లో కూడా నాయకత్వ లక్షణాలు ముందుకు తీసుకెళ్లే లక్షణంలో ముందుకెళ్ళాం. ఈ రోజుకి గుర్తు పెట్టుకుని పేరు పేరున పిలవడానికి ప్రయత్నం చేస్తాం. మర్చిపోకండి. ఎక్కడైనా సరే నగరంలో కానీ రాష్ట్రంలో కానీ పేరును పెట్టి పిలిచి మాట్లాడే శక్తితో ఏకైక నాయకుడు నేను. ఇది నాకు భగవంతుడు ఇచ్చిన ఆశీర్వచనంగా భావిస్తా ఉన్నాను. కార్యకర్తలు గౌరవించుకోలేని నాయకుడే కాదు. 1, 2, 3, 4, 5, 6, 7 సార్లు గెలిపించారా మీకు? ఇక్కడ అక్కడ ఎక్కడైనా సరే ఆ రోజున బలవంతం పెళ్లి బీజేపీ సీటు పట్టుబట్టారు. ఆఖరికి నన్ను ఊళ్ళో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆఖరికి నాకు 2 దీపాలు ఇచ్చిన ఏకైక నాయకుడు నేనే. 2 దీపాలు చేస్తాను. 2 దీపాలు ఇచ్చి నీకు ఎంత కావాలంటే చేసుకోమన్నప్పుడు నన్ను అడిగాడు చంద్రబాబు గారు, నేను భయపడుతున్నాను లోపలికి వెళ్తాను. నాకు భయం ఎందుకంటే అక్కడ 20,000, 10,000, 5,000 గెలుపు గ్యారంటీ ఎంత పరిస్థితి అయినా. కానీ నాకు రాజమండ్రి స్ట్రాంగ్ సీట్ నన్ను ఎందుకు మారుస్తారన్నారు. ఆఖరి 2 బీఫాలు నీ ఇష్టం చేసుకోమన్నారు. 2 బీఫాలు ఇచ్చారు. కానీ ఆ రోజు రూరల్లో సబ్స్టిట్యూట్ లేదు, ప్రత్యామ్నాయం లేదు కనుక సీటు పోద్దన్న భయంతో మళ్ళీ నేను అక్కడే ఉన్నాను. నా అదృష్టం కొద్ది 3 సార్లు మళ్ళీ రూరల్లో దొరికాను. మొన్న సార్లు వచ్చింది సీటు మీద 2 బీఫాలు తీసుకెళ్ళమన్నారు. 2 హైదరాబాద్ బీఫాలు పంపిస్తున్నాను బయలుదేరమన్నారు. ఇవాళ నీకు వచ్చేటప్పుడు చాలా
విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత ఉపాధ్యాయులపైన ఉందని ప్రభుత్వ వైపు యనమల దివ్య అన్నారు. తుని మండలం కొలిమేరు ప్రభుత్వ పాఠశాలలో బాలల దినోత్సవం అట్టహాసంగా జరిగింది. మండల విద్యాశాఖ అధికారులు పి గీతాదేవి, ఏ రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు సీనియర్ నేత యనమల రాజేష్, మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేని అబ్బాయిలతో కలిసి హాజరైన యనమల దివ్య తొలుత సరస్వతి మాత విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాల వేసి విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా యనమల దివ్య మాట్లాడారు. ప్రాథమిక దేశం నుండే విద్యార్థులకు క్రమశిక్షణతో కూడినటువంటి గుణాత్మక విద్యను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బొప్పన రాము, మంత్రి గంగాధర్, జక్కన్న రామునాయుడు, పోతుల రాంబాబు, సుర్ల బోడయ్య, తేటగుంట సొసైటీ అధ్యక్షుడు లాయర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అయినటువంటి ఎంపీ గారి శ్రీమతి యనమల దివ్య గారికి స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. అయినటువంటి ఎంపీ గారి శ్రీమతి యనమల దివ్య గారికి స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. గారు మరియు ప్రభుత్వ గారైనటువంటి శ్రీమతి యనమల దివ్య గారికి స్వాగతం సుస్వాగతం. మన ఇంకా గౌరవనీయులు ప్రజాప్రతినిధులైన అందరూ కూడా స్వాగతం సుస్వాగతం. మన ఎంపీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంఈఓ अक्सर फोटो పిల్లలు పక్కనే ప్లీజ్ లెసన్ మీ. నేను చెప్పే మీరు లైన్ కొట్టుకోవచ్చు చెప్తానా మీకు అందరికి ఇస్తారు. అలాగే అలాగే అలాగే. రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాన భరత్ పై రామశర్మ సంచలన ఆరోపణ చేశారు. వైకాపాలో మార్గాన భరత్ వెంట నడిచిన రామశర్మ మీడియా సమావేశంలో సంచలన ఆరోపణలు చేశారు. దీనికి మనం లాస్ట్ 6 months బ్యాక్ ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము. అయినా కూడా నాకు ఫోన్ కాల్స్లో
చేసి నేను చంపేస్తాను, నువ్వు ఎక్కడున్నా నువ్వు వదలను అని చెప్పి నాకు థ్రెట్ చేస్తూ మా ఫాదర్ని థ్రెట్ చేస్తూ ఉన్నారు. కానీ నేను ఏంటంటే ఈ విషయానికి దీనికి ఇతనికి ఈ ఇతనంతా భరత్తే చూసుకుంటున్నాడు వెనకాలంతా. దీన్ని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ వ్యవహారంలో ఏ రోజు కూడా అతను ఖండించింది లేదు. ఇంకోటి ఎందుకంటే అతను చేసిన చీకటి వ్యాపారాలు అన్నింటిలో నేను ప్రధాన భాగస్వామిగా ఉన్నాను. మార్గాన్ భరత్ చేసిన చీకటి రాజకీయ వ్యాపారాలు అన్నింటిలో నేను ప్రధాన భాగస్వామిగా ఉన్నాను. ముఖ్యంగా నేను అందులో కొన్ని విషయాలు చెప్తాను మీకు. నేను ప్రధానంగా ఏంటంటే నేను పార్టీకి కానీ నాకు వచ్చే సందేహం ఏంటంటే బాధ ఏంటంటే పార్టీకి కానీ వ్యక్తిగతంగా మార్గాన్ భరత్కి కానీ నేను చేసిన అన్యాయం ఏంటో నాకు అర్థం కావట్లేదు. నేను అంతా ఒంటి చేత్తో నా వంతు నేను కృషి చేసి మోసాను, అన్నీ చేశాను. కానీ ఏంటంటే అతని వైపు నుంచి నాకు ఎటువంటి ప్రోత్సాహం సహకారం లేదు, కనీసం మాట సాయం కూడా లేదు. ఆఖరికి నా తల్లిదండ్రులు అంత ఇబ్బంది పెట్టినా కూడా అతను ఖండించిన పాపం లేదు ఎక్కడ కూడా. ఏంటంటే నేను బాధపడేది పార్టీలో నేను ప్రముఖులందరినీ జాయిన్ చేశాను. పార్టీలో ప్రవీణ్ చౌదరి అనుకోండి, రామ్ సాయి ఫైనాన్స్ దీపు యనమూరి ప్రదీప్ అనుకోండి, అబ్దుల్లా మైనారిటీ లీడర్ అబ్దుల్లా అనుకోండి, అలా చాలామంది నేను జాయిన్ చేశాను. మింది నాగేంద్ర, డబ్బింగ్ రమేష్ ఇలాంటి వాళ్ళని అందరినీ జాయిన్ చేసిన పార్టీలో తీసుకొచ్చాను. వాళ్ళని పార్టీలో కొంతమంది ఆల్రెడీ క్యాడర్ లేకపోతే క్యాడర్ నాకు బలోపేతం చేయాలి అంటే అది కూడా చేసి పెట్టాను, అన్నీ చేశాను. చేసిన వాళ్ళని చూసుకున్నది లేదు, వాళ్ళకి దారి చూపించింది లేదు. నాకైతే నన్ను నట్టేయడం ఉంచింది. ఈరోజు నేను అప్పుల పాలు కావడం కారణం కూడా ముఖ్యంగా ఇతను చేసిన వ్యవహారాలకి, ఇతను చేసిన కార్యక్రమాలకి నేను ఖర్చు పెట్టి అంతా ఒంటి చేత్తో నేను మోసా. మిథున్ రెడ్డి రానివ్వండి, సుబ్బారెడ్డి గారు రానివ్వండి, ఇంకోళ్ళు రానివ్వండి, ర్యాలీలని, భోజనాలు అని చెప్పేసి ఇవని చెప్పి అన్ని కార్యక్రమాలకి నేనే ఖర్చు పెట్టి ఈరోజు నేను కోటిన్నర అప్పుల పాలు అయిపోయి ఉన్నాను నేను. కాకినాడ జిల్లా తొండంగి మండలంలో వైకాపాకు కోలుకోలేని ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలోకి వలస పరంపర కొనసాగుతుంది. తాజాగా ఇవాళ మండలంలోని ఎర్రైపేటకు చెందిన 200 కుటుంబాలు యనమల సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు. తొండంగి మండలంలో వైకాపా ఉక్కిరిబిక్కిరి అవుతుంది. కోనలో వైసీపీ గల్లంతవుతుంది. ఎమ్మెల్యే యనమల దివ్య పారదర్శక పాలన, వివక్షత చూపకుండా అభివృద్ధి సంక్షేమ పథకాలు అందరి ముంగటుకు తీసుకుని వస్తున్న తీరుకు ఆకర్షితులవుతున్న వైకాపా శ్రేణులు మంచి ఎమ్మెల్యే మా దివ్యమ్మ అంటూ యనమల నాయకత్వానికి జై కొడుతున్నారు. తాజాగా ఎగిరి గంతేసిన ఎర్రయ్యపేట వైసీపీ శ్రేణులు ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ ఎంపీటీసీ, మండల తెలుగు మహిళా అధ్యక్షులు బడే మంగ, చవ్వాకుల దేవుడు, బాదిన రాజేష్, కోడా చిన్నబాబు ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన 200 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సీనియర్ నేత యనమల రాజేష్ ఆధ్వర్యంలో తేటగుంట క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు వైసీపీ శ్రేణులను ఆహ్వానించి పసుపు కండువాలు వేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సూరాడ రాంబాబు, చొక్కా రాంబాబు, గరికిన ఎల్లయ్య, ఆజిల్లి గోపి, ఆజిల్లి జగన్నాథం, ఓసినపల్లి రాంబాబు, తాటిపర్తి శ్రీధర్, నేమాల బాబురావు, అనసూరి సూరిబాబు, మన్యం వెంకటరమణ పాల్గొన్నారు. ఇవాళ టీడీపీలో చేరిన వారిలో సూరాడ నోకరాజు, మైదు దండుబాబు, కారే దేవుడు, అజ్జిల్లి కాటుకులు, చొక్కా గోపి, అజ్జిల్లి కాండ్రకోట, బడే ఎల్లయ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజాసేవే పరమావధిగా ఉండాలి. టీడీపీ శ్రేణులకు యనమల ఉద్బోధ. రాజమండ్రిలో కొలువుదీరిన టీడీపీ రథసారథులు, నేతలకు బుచ్చయ్య దిశానిర్దేశం. తుని మండలంలో యనమల దివ్య ప్రజా దర్బార్, బాలల దినోత్సవానికి హాజరు. అట్టహాసంగా ముమ్మిడివరం తమ్ముళ్ల ప్రమాణ స్వీకారం, శ్రేణులకు బుచ్చిబాబు మార్గనిర్దేశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.